అసెంబ్లీ గేటు కూడా తాకటం సాధ్యపడని సాధారణ పొంతులు గారు అబ్బాయి మీరు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారికి ఛాలెంజ్ విసిరాను. ఉప్పలపాడు బాలాజీ గ్రీన్ వెంచరు ప్రభుత్వ భూమిని ఆక్రమించి మీ అనుచరులు అతిపెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. సత్తెనపల్లి సాయిబాబా రోడ్లో ఒక వెంచర్లో మీకు ముట్టిన కమిషన్ 3 కోట్ల. ఇంకా 14 నెలలు వచ్చి మీరు చేయలేదంటే మీ చేతకాంతనం అది. ప్యాకాట శిబిరాలు, కోడి పందాలు, ఇసుక దందా, వీటితోటి క్రికెట్ బెట్టింగు సర్వసామాన్యం. 70% మరి అమ్ముకుంటున్నాడు ఎమ్మెల్యే. నరసరావుపేట, నవరసాలపేట అణచివేతల ఎండ తగిలితే పోరాటాల నీడలుగా పరుచుకుపోయే మనుషులున్న ప్రాంతం. సాంస్కృతిక, రాజకీయ, విద్యా, విజ్ఞాన వికాసాలు ఇక్కడ రెక్కలెత్తి విహరించాయి, రెప్పలెత్తి వీక్షించాయి. ఇక్కడి పాట ఆకాశాన్ని తాకింది, ఇక్కడి ఆట నేలంతా పరుచుకుపోయింది. పేటను అద్దం ముందు నిలబెడితే విద్యావేత్తలు కనిపిస్తారు, సాహితీవేత్తలు కనిపిస్తారు, దేశ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన రాజకీయ నాయకులు కనిపిస్తారు. ఇక్కడ చరిత్ర అనగనగా కథల్లో తాతల కాలం నాటిది. ఇదంతా పుస్తకాల్లో రాసుకోవాలి, లేకుంటే ఓ డాక్యుమెంటరీ తీసుకుని జ్ఞాపకం చేసుకోవాలి. పెట్టపూరు పిలి తెచ్చటం పాత సామెత. 2 రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో సామాన్యుడి జెండా ఎగరేయటం నరసరావుపేట సృష్టించిన సరికొత్త సామెత. జెండా ఎగరేసిన సామాన్యుడే నరసరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ విత్ కేకే పేరుతో రాకీ మీడియా నిర్వహిస్తున్న ఈ ఇంటర్వ్యూలో గోపిరెడ్డి గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సంవత్సర కాలంగా ప్రశాంతంగా ఉన్నారు. హాస్పిటల్ పెట్టినాటి తొలి రోజులు స్వీట్ మెమరీస్ పేరుతో గుర్తొస్తున్నాయా? అంటే నేను ఓడిపోయిన తర్వాత, మొన్న ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కూడా మొట్టమొదటి నెల నుంచే యాక్టివ్గా ఉన్నాను రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ఖాళీగా లేను. మొట్టమొదటి ఈ జిల్లాలో యాక్టివ్గా 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా యాక్టివ్గా మొట్టమొదటి నెల నుంచి ఉన్న వ్యక్తిని నేను. సో ఆ విధంగా ఒకవైపు ప్రాక్టీస్ హాస్పిటల్ చేసుకుంటూ మరొక వైపు రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉన్నాను. ఎక్కడ ప్రశాంతంగా ఉండేది అనేది లేదు రాజకీయాల్లో వచ్చిన తర్వాత, అది అర్థం చేసుకోవాలి. అసెంబ్లీ గేటు కూడా తాకటం సాధ్యపడని సాధారణ పొంతులు గారు అబ్బాయి మీరు. అటువంటి మీరు ఊహించారా చంద్రబాబు, జగన్ లాంటి ప్రముఖుల సమక్షంలో అసెంబ్లీ నిలబడి అధ్యక్ష అనగలనని? ఊహించలేదండి, ఎప్పుడు అనుకోలేదు. రాజకీయాల్లోకి ఇలా వస్తానని అనుకోలేదు నేను. ఏదో మా నాన్నగారి ఆశీస్సులతో మెడికల్గా, డాక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలని 2001లో నర్సరావుపేటలో ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. భగవంతుని ఆశీస్సులతో ఆ ప్రాక్టీస్ కూడా బాగా మొదటి సంవత్సరం నుంచే బ్రహ్మాండంగా ఉండింది. సో అందుకని చాలా బిజీ అయిపోయాను. ఆల్మోస్ట్ 2011 దాకా, అంటే దాదాపు 10 సంవత్సరాలు. ఏ రోజైనా ఆ రోజు 12 గంటల తర్వాతనే నిద్రపోయేవాళ్ళం. అర్ధరాత్రి 12 గంటల తర్వాతనే డేట్ మారాలన్నమాట. మా ప్రాక్టీస్లో అంత బిజీగా డేట్ మారిన తర్వాత నిద్రపోయే పరిస్థితిలో చాలా బిజీగా ప్రాక్టీస్ చేసాం 10 సంవత్సరాలు. ఎప్పుడు కూడా అనుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొంత బాధేసి, ఆ తర్వాత కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. ప్రాబ్లీ సెప్టెంబర్ 2, 2009లో రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని అనుకున్నాం. అట్లా బహుశా ఆ విధంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. సార్, అప్పటికే నరసరావుపేటలో కోడెల శివప్రసాద్ గారు, కాసు కృష్ణారెడ్డి గారు లాంటి ఉద్దండుల రాజకీయాల్లో ఉన్నారు. అసలు ఏ ధైర్యంతో మీరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఏ ధైర్యంతో స్వీకరించారు ఆ బాధ్యతలు మీరు? అంటే కొత్తగా పార్టీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ పెట్టిన తర్వాత, జనరల్గా కొత్త పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా కొత్త తరం రాజకీయ నాయకులు వస్తారు రాజకీయాలు. సో ఆ విధంగా ఒక డాక్టర్గా 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు మాకున్న పరిచయాలు ఒకటి. తర్వాత మా తండ్రి గారు గోపిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు పంతులు గారుగా, ఆయన మా రొంపుచెర్ల మండలంలో కానీ, ఈ పిర్కాలో కానీ, అప్పుడున్న పాత సమితిలో కానీ ఒక మంచి పేరుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ తోటి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుకున్నాను. అట్లానే నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వెంటనే ఆయన కూడా కష్టపడి పని చేసుకో, సీటు మీదే అని చెప్పి ఆయన కూడా నన్ను ప్రోత్సహించడం, అప్పటి నుంచి యాక్టివ్గా రాజకీయాల్లోకి రావటం. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి మంచి ఆదరణ. ఎప్పుడైతే
ఓదార్పు యాత్ర ప్రారంభమైందో, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను అనుకున్నాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2014లోనే అధికారంలోకి వస్తారని ఖచ్చితంగా భావించాను. అట్లా నర్సరావుపేటలో కూడా విజయం సాధిస్తామని భావించాను. సో ఆటోమేటిక్గా ముందుకెళ్ళాను. అంటే కేంద్రంలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం, ఇక్కడ కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. అటువంటి టైంలో మీరు కొత్త అభ్యర్థి గెలవగలను అనుకున్నారా ఎన్నికలకు ముందు? ఖచ్చితంగా అనుకున్నాం. ఆ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది అనుకున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ప్రభావం ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంది. మనుషులు కాంగ్రెస్లో ఉన్నారు కానీ వాళ్ళ మనసంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంది. వాళ్ళ మనసు మేము అంటే రోజు మాట్లాడుతూ ఉంటాం, రాజకీయ నాయకులు లేకపోతే పేషెంట్స్ కానీ మాకు పరిచయం ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడాలి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చేసిన పనిని ఎవరు కూడా మర్చిపోలేదు మంచిది. సో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని భావించాం. ఎవరున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు సీటు మీకు గ్యారంటీ అన్న తర్వాత కూడా నేను కాసు కృష్ణారెడ్డి గారిని ఇంటికి వెళ్ళి పర్సనల్ కూడా కలిశాను. అయితే అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను, నేను రాలేదు, ఇప్పటికైనా మీరే రండి సార్, మీ తర్వాతనే మేమని చెప్పి కూడా నేను ఆయన ఇంటికి వెళ్ళి పర్సనల్ కలిశాను. ఆయన మేము ఇప్పుడే రాలేము, నేను మంత్రివర్గంలో ఉన్నాను కాబట్టి నేను రాలేను, మీ ఇష్టం, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు అంటే అప్పటికే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత బాధ్యతలు చేపట్టేటప్పుడు కూడా కాసు మహేష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. అంటే అందరికీ ఫోన్ చేశారు, చాలామందికి వాళ్ళకు దగ్గరగా ఉన్నవాళ్ళు. సో ఇట్లా నాన్నగారు మంత్రివర్గంలో జాయిన్ అవుతున్నారంటే నేను అప్పుడు కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి వైపు మీరు ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇటుంటేనే బాగుంటుంది మీకు అని చెప్పి కూడా నేను ఆ రోజు చెప్పడం. బుచ్చిపాపన వారి పాలెం నుండి మెడికల్ కాలేజీ వరకు మీ జర్నీ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటే మీకు? చాలా బాగుంది. అంటే ఆ రోజుల్లో మా నాన్నగారు టీచర్ అవ్వటం, ఆయన నన్ను కోరుకొండ సైనిక్ స్కూల్లో నాకు సీట్ వచ్చి అక్కడ జాయిన్ అవ్వటం, జాయిన్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదువుకోవటం, తర్వాత మెడిసిన్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో చేయటం, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పరంగా ఎప్పుడు కూడా ముందుండేవాడిని. ఏ క్లాసు ఎక్కడున్నా సరే ఎడ్యుకేషన్లో టాప్గా ఉండేవాళ్ళం. తర్వాత ఎంఎస్ మణిపాల్ యూనివర్సిటీలో ఎంఎస్ చేయటం, తర్వాత బయట కొన్ని ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేయటం, అపోలో హాస్పిటల్ హైదర్గూడలో కానీ సింగరేణి కాలేజీలో కానీ పనిచేయటం, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్గా చాలా ఉపయోగపడ్డాయి. ప్రొఫెషనల్గా ప్రాబ్లీ మేము ఎప్పుడు కూడా ముందున్నాను. ప్రొఫెషనల్గా ఎప్పుడు ఏ క్లాస్లోనైనా ఏ ఎగ్జామ్లోనైనా వన్ ఆఫ్ ద టాపర్గా ఉండి ముందుకు వచ్చాను. సార్, నరసరావుపేటలో నాకు తెలిసి 1978లో ఫస్ట్ టైం కృష్ణారెడ్డి గారు పోటీ చేసినప్పుడు 4000 మెజార్టీ వచ్చింది. శివప్రసాదరావు గారికి 83లో 13,500 మెజార్టీ వచ్చింది. మీకు మాత్రమే మొదటిసారి పోటీ చేసిన వాళ్ళలో 15,000 పైగా మెజార్టీ వచ్చింది 2014లో. 2019 అయితే అసలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా అత్యధిక మెజార్టీ మీదే. ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. మొదటిసారి గెలిచినప్పుడు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ప్రభుత్వం రాలేదని కొంత నిరాశగా ఉన్నాం అప్పుడు 2014లో. 2019లో ప్రభుత్వం కూడా ఏర్పడటం చాలా సంతోషం. ఎందుకంటే నర్సరావుపేట రాజకీయాల్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఈరోజు నర్సరావుపేటలో 2 సార్లు గెలవటం అనేది చాలా గొప్ప విషయం. ఒక సామాన్యుడిగా అంటే ఒక రాజకీయ అండదండలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే గెలవటం చాలా గొప్ప విషయం. మొదటిసారి గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నా సరే అనేక పోరాటాలు చేశాం, అనేక మంచి కార్యక్రమాలు చేశాం. ఆ కార్యక్రమాల వలన 2019లో శ్రీనివాసరెడ్డి గారు అపోజిషన్లో ఉన్నా బాగా పనిచేశారు. ప్లస్ అప్పుడు కోడెల శివప్రసాద్ గారు 2 నియోజకవర్గాలు చూసుకోవటం, వాళ్ళ అధికారం ఎమ్మెల్యే గెలిచినా సరే ఎక్కడా కూడా ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆయన పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా నాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి 2019లో. అందుకని అత్యధిక మెజార్టీతో గెలుపొందుతుంది. 2014లో వైసీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీ అంతర్గత సమావేశంలో మీరు జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చారు, నిజమేనమాట? సలహాలు ఇచ్చానండి. అంటే ఎక్కువగా
నియోజకవర్గ స్థాయి మండల స్థాయి నాయకులను కలవాలి, ఎక్కువగా ఉండాలని చెప్పాను. నేను చెప్పిన మాట వాస్తవమే, ఇందులో సలహా ఇచ్చిన అయితే ఆ దశలో మీరు ఇందాక అన్నట్టు మిమ్మల్ని ఏమీ పని చేయకుండా కట్టడి చేయటం, ఈ నేపథ్యంలో మీరు అప్పటి గురజాల శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావుని కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకునే ప్రయత్నం చేశారు అనే విమర్శ. ఎప్పుడూ లేదండి. ఎప్పుడు ఆ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా అలా పోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. నేను అప్పుడు కూడా ఇదే స్టాండ్ తోటి ఉన్నాను, పార్టీ మారాలని ఎప్పుడూ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక రాజకీయ భిక్ష పెట్టారు. ఓకే, రాజకీయంగా నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఎంతోమంది ఉద్దండులు ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా, నాకు కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చారు. సో అలాంటి స్థానాన్ని ఎప్పుడు కూడా పోదలుచు, అవసరమైతే రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చుంటామని చెప్పాను, కానీ ఎప్పుడు కూడా పార్టీ మారే ఉద్దేశం లేదు. ఇప్పటికి కూడా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయాల్లో ఉంటాం, లేకపోతే ప్రాక్టీస్ చేసుకొని ఇంట్లో ఉంటాం. మీరు మంచి స్పోర్ట్స్ మెన్, షటిల్ ఆడతారు, క్రికెట్ ఆడతారు, ఫిట్గా ఉంటారు. కానీ 2014, 19, 24 ఎన్నికల టైంలో మాత్రం మీరు సిక్ అవుతారు. ఎందుకు? ఒక్క 2014లోనే, తర్వాత ఎప్పుడు 2019, 2024లో ఎప్పుడు సిగ్గాలి. 2014లో అప్పుడు జాండీస్ వచ్చింది. అంటే సిక్ అవడం అంటే గ్రామాలకు వెళ్తాం, ఎక్కడో వాటర్ కంటామినేషన్ జరిగింది. ఆ వాటర్ కంటామినేషన్ వలన ఆ మంచినీళ్ళు తాగటం వలన అక్కడ ఎఫెక్ట్ అయ్యాను తప్పితే 2019 కానీ 2024లో ఎక్కడ సిగ్గాలేదు. దాన్ని ఎప్పుడు ఫిట్గా. నరసరావుపేటకి ఒక చరిత్ర ఉంది. కాసు బ్రహ్మానందరెడ్డి, తర్వాత శివప్రసాద్, లేదా కాసు కృష్ణారెడ్డి, ఇటువంటి ఉద్దండుల మార్కును దాటి గోపిరెడ్డి ఏం చేశారు నరసరావుపేటకి అంటే ఏం చెప్తారు మీరు? తప్పకుండా 2019 నుంచి 24 వరకు కూడా ఇక్కడ పల్నాడు జిల్లాకి నరసరావుపేటని జిల్లా రాజధానిగా చేయటం ఎన్నో సంవత్సరాల నుంచి 1900 బ్రహ్మానందరెడ్డి గారి టైం నుంచి కూడా నరసరావుపేటని జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయాలి, నరసరావుపేట జిల్లా కావాలని చెప్పి చాలామంది కోరుకుండేది. ఇక్కడ ప్రజలకు కూడా చాలా కోరుకుండేది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితి వలన అప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలు వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కోరిక ఎట్లా ఉంటే కాదని తప్పకుండా 2019లో అప్పటికే మెడికల్ కాలేజ్ పిడుగురాళ్ళు వెళ్ళింది. పిడుగురాళ్ళు వెళ్ళిన తర్వాత అందరూ రాజధాని కూడా పిడుగురాళ్ళు వెళ్తుంది అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి నరసరావుపేట అతిపెద్ద పట్టణం ఈ యొక్క పల్నాడు జిల్లాలో, ముఖద్వారం పల్నాడు జిల్లాకి, ఇక్కడ ఎడ్యుకేషనల్ హబ్బు, మెడికల్ హబ్బు. ఇప్పటికే చాలామంది నరసరావుపేట నుంచి, పల్నాడు ప్రాంతం చుట్టుపక్కల నుంచి నరసరావుపేట అలవాటైంది. కాబట్టి తప్పకుండా నరసరావుపేట చేయాలని ఆయన ఒప్పించి నరసరావుపేట జిల్లా రాజధానిగా చేయడం. అట్లానే ప్రెస్టీజియస్గా జేఎన్టీయూ కాలేజీ, కాసు కృష్ణారెడ్డి గారు 2009-14 మధ్యలో, అంటే 14 ఫిబ్రవరి ఆ ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జేఎన్టీయూ కాలేజీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. 87 ఎకరాలు భూమిని కూడా కేటాయించడం జరిగింది. అయితే తర్వాత 5 సంవత్సరాల కాలంలో 2014 నుంచి 19 వరకు నిధులున్నా సరే ఒక్క ఇటుక బిళ్ళ కూడా అక్కడ పెట్టలేదు. 5 సంవత్సరాలు రెంటెడ్ బిల్డింగ్స్లో పెట్టారు. కానీ మేము 2019లో వచ్చిన తర్వాత 150 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఈరోజు బిల్డింగ్స్ అన్నీ కూడా ప్రారంభించి అవన్నీ కూడా ఈరోజు ఏర్పాటు చేసే కార్యక్రమం. అంతేకాదు పేదలకు ఇళ్ల పట్టాలు, దాదాపు నరసరావుపేట నియోజకవర్గంలో 16,000 మందికి ఇళ్ల పట్టాలు, ప్రాబులీ ఎవరు అంతకుముందు చేయని విధంగా ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం చేసాం. కొన్ని అట్లానే ఈరోజు వివిధ రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ, ఇప్పుడు కోటప్పకొండ డబుల్ రోడ్డు, ఈరోజు నరసరావుపేట నుంచి కోటప్పకొండ డబుల్ రోడ్డు, కోటప్పకొండలో కూడా ఈరోజు విగ్రహాలు ఏర్పాటు చేసే కార్యక్రమం, నంది విగ్రహం, అట్లానే పైన మన పైన విగ్రహం ఏర్పాటు చేసే కార్యక్రమం చేయటం, కింద శివ కుటుంబం ఏర్పాటు చేసే కార్యక్రమం చేయటం, సెంటర్ లైటింగ్, డివైడర్స్, ఇవన్నీ కూడా నిధులు తీసుకొచ్చి గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేసే కార్యక్రమం చేయటం, ఇక్కడ రింగ్ రోడ్డు మళ్ళీ తిరిగి ప్రారంభించే కార్యక్రమం చేయటం, ఇవన్నీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా చేసాం. శివారు ప్రాంతాలన్నీ మున్సిపాలిటీలో విలీనం చేసే కార్యక్రమం చేసాం. దానివల్ల శివారు ప్రాంతాలు ఎప్పుడు కూడా నరసరావుపేట మున్సిపాలిటీలో ఓటేస్తాయి, కానీ అభివృద్ధి మాత్రం ఎప్పుడు లేదు. రోడ్లు ఉండేవి కాదు, డ్రైన్స్ ఉండేవి కాదు, మంచినీళ్ళు ఉండేవి కాదు, లైట్స్ ఉండేవి కాదు, ఇవన్నీ పంచాయతీలో ఉండే వాళ్ళు చేసేవాళ్ళు కాదు. సో అవి ఒక్కసారి అవన్నీ కూడా కలిపి అక్కడ దాదాపు 35 కోట్ల రూపాయలతో ఈరోజు అన్ని రోడ్లు వేసి ఆ ఏరియా అంతా కూడా ఇంక్లూడ్ చేశాం. సో దీనివల్ల శివారు ప్రాంతాల వారు సంతోషంగా ఉన్నారు.
నరసరావుపేట పల్నాడు హెడ్ క్వార్టర్గా ఉండకుండా ఉండటానికి మాచర్ల గురజాల కేంద్రంగా చాలా ప్రజా సంఘాలు కూడా కృషి చేసినాయి. ఇప్పుడు గురజాల ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని ఒప్పించాలి, మీరు మాచర్ల ఎమ్మెల్యే గారిని ఒప్పించాలి. వీళ్ళందరినీ ఒప్పించి ఎలా తీసుకురాగలిగారు హెడ్ క్వార్టర్ నరసరావుపేటని? అదే అంటే నరసరావుపేట ఆ పట్టణాలకు ఆ ఎమ్మెల్యే మీద ఒత్తిడి ఉంటుందిగా, అక్కడ ప్రజా సంఘాలు ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు గురజాల అంటే అది ఒక మండల హెడ్ క్వార్టర్స్ నుంచి మండల హెడ్ క్వార్టర్స్ స్థాయిలో ఉంది. అప్పుడు పట్టణం కాదు, అప్పటికి నగర పంచాయతీ అయింది, కానీ చిన్న పట్టణం. సో మాచర్ల అనేది ఒక ఎడ్జ్లో ఉంటుంది. ఈ 7 మిగిలిన 6 కాన్స్టిట్యున్సీలు మాచర్ల వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉండేది. సో అందువల్ల నరసరావుపేట సెంటర్, చిలకలూరిపేట కానీ, వినుకొండ కానీ, ఇటు సత్తెనపల్లి కానీ, ఇటు పిడుగురాళ్ళ కానీ, ఈ 4-5 పట్టణాలు కూడా నరసరావుపేటకి దాదాపు హాఫ్ అన్ అవర్ 30-35 కిలోమీటర్ల రేంజ్లో ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటినీ ఈరోజు అందరికీ అందుబాటులో సెంటర్గా ఉండే ప్లేస్. అదిగాక నరసరావుపేటలో ఆల్రెడీ ప్లేస్ ఉంది. ఇవాళ కలెక్టరేటు, ఎస్పీ ఆఫీస్కి దాదాపు 18 ఎకరాలు ఇవాళ ఎన్ఎస్పి వర్క్షాప్ కేటాయించే ఎన్ఎస్సిబి సైట్ కేటాయించే కార్యక్రమం చేయటం, ఇవన్నీ కూడా నరసరావుపేటలో వీలుబాటు ఉన్నాయి, అందుబాటులోకి వచ్చినాయి. ఉప్పలపాడు బాలాజీ గ్రీన్ వెంచరు ప్రభుత్వ భూమిని ఆక్రమించి మీ అనుచరులు అతిపెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. దాంట్లో గోపిరెడ్డి ప్రధాన భాగస్వామి కాదు, నేను దాంట్లో మా వాళ్ళు మా అనుచరులు వెంచర్ వేసిన మాట వాస్తవమే. దానికి మేము చెప్పాం, అసైన్ ల్యాండ్ ఉంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. నేను గెలిచిన నెల రోజుల్లోపే ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారికి ఛాలెంజ్ విసిరాను, మా వెంచర్లో అసైన్ ఉంటే మీరు తీసుకోండి, మాకేం ఇబ్బంది లేదు, ప్రభుత్వ అధికారులు అందరూ మీ చేతిలో ఉన్నారు, మీరు ఎందుకు తీసుకోవట్లేదని నేను ఓపెన్గా ఛాలెంజ్ విసిరాను. ఇప్పటి వరకు ఏమీ అందులో అసైన్డ్ ఉందని చెప్పి ఇంతవరకు ఎవరు కూడా అధికారులు మాట్లాడలేదు. సో ఎమ్మెల్యే ఆరోపణలు చేసే వ్యక్తి ఆరోపణలు చేస్తూ ఉంటాడు, ఆయన చేస్తే ఇబ్బంది ఏమీ లేదు. ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తారు, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్తారు. ఆ వెంచర్ విషయంలో మాజీ ఎంపీపీ కడియం కోడి సుబ్బారావు హైకోర్టుకి వెళ్ళారు. ఆ టైంలో మీరు దానికి ప్రతిగా టీడీపీ నాయకులు వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్స్లో కూడా అధికారుల చేత దాడులు చేయించారు. ఎవరు హైకోర్టుకు వెళ్ళి ఇప్పుడు దాడులు చేయించినారు, హైకోర్టుకు వెళ్ళిన తర్వాత మరి ఎందుకు ఆయన హైకోర్టులో ముందుకెళ్ళలేదు? హైకోర్టులో ఏమైంది? అది దాని గురించి ఏం మాట్లాడలేదు. దాని గురించి ప్రత్యర్థులు మా హాయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలామంది చేసుకున్నారు వెంచర్లు. మేము ఎవరికి ఆపలేదే పర్మిషన్లు ఇవ్వకుండా. ఆయన ఎందుకు మాట్లాడలేదు అంటే ఆ తర్వాత మీరే స్వయంగా అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థులతో రాజీ పడ్డారు. మీరు ఇవన్నీ చెప్పే మాట అంటే అవును, వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారు, ఓకే, హైకోర్టుకి వెళ్ళి మేము అధికారంలో ఉన్నాం, మీరు రాజీ పడ్డారు. ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు కదా 14 నెలలు అధికారంలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళ అధికారులను పంపించి వాళ్ళ ఇష్టం ఎంక్వైరీ చేసుకోండి. నేను ఓపెన్గా నేనే ఛాలెంజ్ చేశాను, మీరు ఇన్ని ఆరోపణలు చేశారు, చాలా ఆరోపణలు చేశాడు అరవింద్ బాబు. విజయవాడలో ఏదో బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ ఏదో పొలం ఉంది, అది ఇదని నేను ఓపెన్గా ఛాలెంజ్ చేశాను, ఓపెన్గా ఆధారాలతో చూపించాను. కేవలం ఆరోపణలతో వాళ్ళు మమ్మల్ని ఏదో దుష్ప్రచారం చేయాలని చూశారు. ఆరోపణలకే పరిమితమే. ఇప్పుడు కూడా ఇంకా 14 నెలలు వచ్చి మీరు చేయలేదంటే మీ చేతకాంతనం అది అంటే అంతే. అప్పుడే వాళ్ళిద్దరూ రాజీ పడ్డారు అని ఎప్పుడు ఆ వెంచర్ తర్వాత కూడా మాట్లాడాడు కదా. ఇప్పుడు అరవింద్ బాబు గారు మొన్న కూడా మాట్లాడాడు కదా, మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఆయన ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. మరి అయినా సరే ఎందుకు ఆయన అంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి, అక్కడ ఏమీ అసైన్ ల్యాండ్ లేదు కాబట్టి ఆయన ఏం చేయలేకపోతున్నాడు, అది ఆరోపణలకి పరిమితం అవుతున్నాడు. ఇప్పుడైనా ఛాలెంజ్ మీ ద్వారా అయినా ఛాలెంజ్ ఇస్తున్నాను నేను మీ ఛానల్లో కూడా, ఇప్పటికైనా మీరు వెళ్ళి అసైన్ ల్యాండ్ ఉంటే చెప్పండి, నేను ఏ శిక్షకైనా నేను అర్హుడినే. నేను ఇప్పుడే మీకు కూడా ఛాలెంజ్ ఇస్తున్నాను. నరసరావుపేట నలువైపులా ఎక్కడ వెంచరేసినా అందులోంచి గోపిరెడ్డికి కమిషన్లు రావాలి. ఇవన్నీ ఇంకా ప్రత్యక్ష ఆరోపణలు, ప్రతి ఆరోపణలు జరిగే కార్యక్రమం చేస్తారు. గోపిరెడ్డికి ఇన్ని వెంచర్లు, ఇన్ని డబ్బులు ఇస్తే మేము ఎప్పుడో ఇల్లు కట్టుకునేవాళ్ళం, ఇంకొక బిల్డింగులు కట్టేవాళ్ళం, చాలా ఆస్తులు సంపాదించుకునేవాళ్ళం. మేమేమి ఇల్లు కట్టలేదు. లేదా ఇదే హాస్పిటల్లో 2000 రాజకీయాల్లో రాకముందు ఏ బిల్డింగ్ అయితే ఉందో అదే బిల్డింగ్లో ఉన్నాను, అదే ఇంట్లో ఉన్నాను. మా ఆస్తులు కూడా అఫిడవిట్ మీరు చూసుకోండి, ఎక్కడైనా ఆస్తులు ఏమైనా ఉన్నాయో తేడా ఉంటే చెప్పండి. సత్తెనపల్లి సాయిబాబా రోడ్లో ఒక
వెంచర్లో మీకు ముట్టిన కమిషన్ 3 కోట్ల అక్షరాల. ఒక మెడికల్ వ్యాపారి. ఏదన్నా ఇలాంటి ఆరోపణలు ఎమ్మెల్యే గారు చేశారు. మేమేమంటున్నానంటే ఆరోపణలు చేస్తారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యక్ష ఆరోపణలు చేయడానికి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇలాంటి ఆరోపణలుగానే మిగిలిపోయాయి, ఎప్పుడు కూడా వాస్తవాలు కాదు. ఇవన్నీ ప్రజలు నమ్మించి ఏదో మా మీద దుష్ప్రచారం చేయాలని అనుకున్నాడు. అది కరెక్ట్ కాదు. అపార్ట్మెంట్ కనుక నిర్మాణం స్టార్ట్ చేస్తే ప్రతి ఫ్లాట్కి 50,000 సమర్పించాలి మీకు. ఎవరైనా ఒక్కరిని మీరు చూపించండి, ఎవరైనా మేము అడిగి మేము కలెక్ట్ చేసాము లేకపోతే వేసిన అపార్ట్మెంట్లు. ఆ రోజు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అందరూ కట్టుకున్నారు అపార్ట్మెంట్లు. 2019 నుంచి 24 వరకు బ్రహ్మాండంగా సాగినాయి నర్సరావుపేటలో. మరి ఇన్ని కమిషన్లు ఇచ్చేవాళ్ళు ఇన్ని అపార్ట్మెంట్లు కట్టగలుగుతారా? మరి 50,000 రూపాయలు లేకపోతే ఇంత ఇచ్చేవాళ్ళు ఇంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ భూమి కానీ వ్యాపారాలు కానీ కొనసాగుతాయా? రేషన్ మాఫియా అంతా మీ అనుచరగణానికి అప్పచెప్పారు. రేషన్ మాఫియా మా అనుచరగణం ఇది కాదు. అది జనరల్గా ఎవరైనా ఏ పార్టీ వచ్చినా, పొలిటికల్ పార్టీ వచ్చినా ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు చేసుకునే కార్యక్రమం. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలాగా 25 లక్షలు 28 లక్షలు నెలకు తీసుకునే కార్యక్రమం ఎప్పుడు చేయలేము. మేము ఎప్పుడు ముందు ప్రజలకు అందించే కార్యక్రమం. వాళ్ళు ఏంటి, రేషన్ మాఫియా, రేషన్ వెహికల్స్, MDM వెహికల్స్ పెట్టిన తర్వాత ప్రతి ఇంటికి వెహికల్స్ వెళ్ళాయి. ప్రతి వాళ్ళు రేషన్కి అందించే కార్యక్రమం. ఇప్పుడు అది లేకుండా వెహికల్స్ తీసేసిన తర్వాత ఇళ్ళకి వెళ్ళాలంటే వెళ్ళటం లేదు. ముందే డబ్బులు ఇచ్చి అసలు ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ముందే 70% బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. రేషన్ షాప్ డీలర్కి వెళ్లకుండానే 70% మరి అమ్ముకుంటున్నాడు ఎమ్మెల్యే శిష్యులు ఈరోజు అమ్ముకుంటున్నారు. అలాంటి పని మేము ఎప్పుడు చేయాల. ప్రజలకు ఇచ్చిన తర్వాత మిగిలింది ఏదన్నా ఉంటే ఒక 10% 20% అప్పుడు జనరల్గా ఏ పార్టీ అధికారం ఉన్నా ఆ పార్టీ కార్యకర్తలు చేసుకునే కార్యక్రమే. ఇవాళ కొత్తగా మేమేదో కొత్త కార్యక్రమం పెట్టలేదు, అది ఆనవాయితీగా వస్తూ ఉంది. రేషన్ షాప్ డీలర్లు అంటే పార్టీ యొక్క ఫాలోవర్స్ ఉంటారు. ఆ ఫాలోవర్స్ మిగిలింది ఏదో అమ్ముకునే కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేస్తారు. దానికి అంతే జరుగుతుంది తప్ప రేషన్ ఇవ్వకుండా అమ్మిన కార్యక్రమం. ఇవాళ రేషన్ షాపుకు కూడా రీచ్ అవ్వట్లేదు. మరి రైస్, కందిపప్పు కానీ బియ్యం కానీ రేషన్ షాపుకు కూడా వెళ్ళట్లేదు. ఇవాళ 70% ముందే బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళి ఆ 30% వెళ్ళి 30%లో కూడా డబ్బులు ఇచ్చి ఆ బియ్యం ఇవ్వకుండా అమ్ముకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పేకాట శిబిరాలు, కోడి పందాలు, ఇసుక దందా, వీటితోటి క్రికెట్ బెట్టింగు సర్వసామాన్యం గత 5 సంవత్సరాల కాలంలో. ఎప్పుడు కోడి పందాలు ఎప్పుడు వేసిన పరిస్థితి లేదండి. పేకాట శిబిరాలకి ఎప్పుడు గోపిరెడ్డి వ్యతిరేకం, ఎప్పుడు జరగల. ఇలాంటివన్నీ ఇక అరవింద్ బాబు ఎప్పుడు పాట పాడేవాడు, ఇది ఇసుక మట్టి అది దందా, ఇది ఆయన మాటలు మీరు తీసుకున్నట్టున్నారు. దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఎప్పుడు కూడా అలాంటివి చేయలేదు. నిజాయితీగా ఇప్పటికీ ఉన్నాం, నిజాయితీగా కొనసాగించే కార్యక్రమం. ఎందుకంటే నేను కూడా, మా ఫాదర్ టీచర్, చిన్న స్థాయి నుంచి వచ్చాం మేము, మాకు తెలుసు ఇలాంటివన్నీ. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా ఆ భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. క్రికెట్ బెట్టింగ్లో తేడా వచ్చి మీరు గోల్డ్ అనే వ్యక్తిని పోలీసులతో 3rd డిగ్రీ ఇప్పించారు. గోల్డ్ అంటే నాకేం తెలియదు. ఎవరంటే గోల్డ్ అంటే పేరు మీకే తెలియాలి, పేరే తెలియదు. మరి గోల్డ్ అనేది ఎక్కడ తెలియదు. మరి నాకు అంటే ఎవరికి, అంటే క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఎవరితో మీకు విభేదాలు లేవు, ఎవరికి పోలీసులో 3rd డిగ్రీ ఇప్పించాలా, ఓకేనా? ఎవరికి లేదు. అసలు గోల్డ్ అనే వ్యక్తి పేరేంటో అసలు ఆ పేరు ఎప్పుడు వినలేదు. మరి నేను గోల్డ్ అంటే మీకేదో కొత్తగా చెప్పినట్టున్నారు. ఇదంతా ఎవరో అసలు ఆ వ్యక్తి పేరేంటో తెలియదు. కరోనా అందరికీ కష్టాలు తెచ్చింది, కానీ మీకు మాత్రం లాభాలు తెచ్చింది, కోట్ల రూపాయలు. ఎలా, ఏ విధంగా అంటారు? అంటే కరోనా టైంలో ప్రజలకు సౌకర్యాల పేరుతోటి ప్రజలకు సౌకర్యాలు చేయకుండా అది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జేబులోకి వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు. ఎందుకు, ఎవరు ఇచ్చారు కోట్ల రూపాయలు? ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? అంటే ఎట్లా ఇచ్చిందంటారు? అది ఉన్న ఆరోపణ, ప్రత్యర్థుల ఆరోపణ. ఇది ఆరోపణలు, మీరు కూడా ఆరోపణలు చేస్తే అది ఇంటర్వ్యూ సరిగ్గా సాగదు. అంతేనంటారా? మీరు ఆరోపణ ఇప్పుడు ఒకటే చెప్తాను. ఇప్పుడు కోవిడ్ సమయంలో ప్రభుత్వ హాస్పిటల్ని కోడెల శివప్రసాద్ గారు వెళ్ళిపోయేటప్పుడు 2014లో ఎన్నికల కోడ్న లాస్ట్ డే దానిలో ఒక బిల్డింగ్ కంప్లీట్ చేసి దానిలో
వాటర్ సప్లై లేదు, డ్రైనేజ్ లేదు, లిఫ్ట్ లేదు, ర్యాంప్ లేదు, ఊరక బిల్డింగ్ స్ట్రక్చరు. ఆయన లాస్ట్ డే ఎలక్షన్ కోడ్ రేపటి నుంచి వస్తుంది అనుకుంటే ఆయన ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ బిల్డింగ్ అంతా కూడా కోవిడ్ సమయంలోకి అందుబాటులోకి తేవాలని ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నీ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అక్కడ హాస్పిటల్లో దాదాపు 200 బెడ్లు. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ లేరు గవర్నమెంట్ హాస్పిటల్లో. మనం ప్రైవేట్ డాక్టర్స్ని ఐఎంఏ తరపున ప్రైవేట్ డాక్టర్స్ని 12 మందిని తీసుకొచ్చి ఎనస్థీషియా మెడిసిన్ డాక్టర్ని వాళ్ళకి శాలరీస్ ఇప్పించి వాళ్ళ చేత హాస్పిటల్ ప్రారంభించి 200 మంది ఇన్పేషెంట్స్ ఈ పల్నాడు జిల్లాలో కోవిడ్ ఎక్కడున్నారో మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ప్లస్ రెమిడిసివిర్ ఇంజెక్షన్ గురించి మీరు అరవింద్ బాబు పాట పాడినట్టు పాడుతున్నారు. అరవింద్ బాబు లాగా ఎప్పుడు చేయలేదు. రెమిడిసివిర్ ఇంజెక్షన్లు ఇప్పటికీ డ్రగ్ బుక్ ఉంది, హాస్పిటల్లో కాదు బయట ఎన్నో హాస్పిటల్స్కి మేము హెట్రో డ్రగ్స్ అధినేతతో మాట్లాడి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి రెమిడిసివిర్ ఇంజెక్షన్లు ప్రజలకి ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్కి అందుబాటులో తీసుకొచ్చాం. ఈవెన్ డ్రగ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ప్రసాద్ గారు ఉంటారు, ప్రసాద్ గారిని కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ప్రసాద్ గారితో నిత్యం ఫోన్ చేసి నర్సరావుపేటకి ఏ హాస్పిటల్స్ అయితే ఈరోజు ఎక్కువ కోవిడ్ పేషెంట్స్ తీసుకొస్తున్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి డ్రగ్స్ ఇప్పించే కార్యక్రమం చేశారు రెమిడిసివిర్. తర్వాత మహాత్మా గాంధీ లాంటి హాస్పిటల్లో ఎక్కువ మంది కోవిడ్ పేషెంట్స్ ఉంటే ఆయన ప్రభుత్వ నిబంధనలకు ఇబ్బంది పడుతున్నారంటే కలెక్టర్ని కలిసి హాస్పిటల్ ఇబ్బంది పెట్టొద్దు, నాణ్యమైన వైద్యం అందిస్తుంది మహాత్మా గాంధీ అని మహాత్మా గాంధీ హాస్పిటల్లో దాదాపు రోజు 10 బెడ్లు మేము ఫిల్ చేసేవాళ్ళం కోవిడ్లో. కోవిడ్ నేను రాజకీయాల్లో లేకపోతే కోవిడ్లో నేను ప్రాక్టీస్ చేసుకొని కోట్లు సంపాదించేవాడిని. ఇప్పుడు కోవిడ్లో కోట్లు సంపాదించని మీరు అంటున్నారు కదా, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండి కోట్లు సంపాదించుకోండి. రాజకీయాలు లేకపోతే మా హాస్పిటల్లో కోవిడ్ పెట్టి ఒక 50 బెడ్లు పెట్టుకొని నేను కూడా సంపాదించాను కోట్లు. కానీ ఆ విధంగా ఎప్పుడూ చేయలేదు. కోవిడ్లో ప్రభుత్వ హాస్పిటల్ రన్ చేసింది ఎవరంటే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ హాస్పిటల్. అట్లానే కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసాము టిట్కోలో. అవన్నీ ప్రభుత్వ నిధులతో ప్రభుత్వం నుంచి నేరుగా స్పెండ్ చేసే కార్యక్రమం చేశారు తప్ప ఎవరు ప్రజాప్రతినిధుల దగ్గరికి ఎప్పుడు ఏ రూపాయి కూడా రాలేదు. ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా ఇంట్రెస్ట్ తోటి చేశారు. నరసరావుపేటలో బార్ అండ్ రెస్టారెంట్లు వైన్స్ నుండి లక్షలాది రూపాయల కమిషన్ వసూలు చేసి చాలా మందికి మీరు నెల జీతాలు ఇచ్చి పోషించారు ఒక ప్రైవేటు సైన్యాన్ని ఈ ఏరియాలో. ఇది కూడా మీ ఆరోపణ. అంటే ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లో వాటర్ అమ్ముకోవటం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్కడు ఆ రూలింగ్ పార్టీలో చేసుకుంటారు. అలాంటి కార్యక్రమాలు ఉంటే మా వాళ్ళ చేత మా కార్యకర్తలకు ఇచ్చాం తప్ప వాళ్ళ దగ్గర నుంచి మేమేం ఆశించలేదు, ఎప్పుడూ తీసుకోలేదు. మీ అండ చూసుకునే రొంపిచెర్ల మాజీ మండలాధ్యక్షుడు బాలకోటిరెడ్డిని చంపేశారు ప్రత్యర్థులు. మీకు మా కాల్ డేటా ఇస్తాను, మీకు ఏది కావాలంటే అది ఇస్తాను. అసలు బాలకోటిరెడ్డి గారిని చంపింది వాళ్ళ పార్టీ అతను వెంకటేశ్వర రెడ్డి. అతనే A1 ముద్దాయి, కాల్చింది అతనే. అతను తెలుగుదేశం పార్టీయా లేకపోతే వైసీపీయా? తెలుగుదేశం పార్టీలో అతన్ని సర్పంచ్గా పోటీ చేపిస్తానని బాలకోటిరెడ్డి హామీ ఇచ్చి అతన్ని సర్పంచ్గా గెలిపించలేదని చెప్పి అతనే ఈ యొక్క 2 సార్లు అటాక్ జరగడానికి కారణం వెంకటేశ్వర రెడ్డి. వెంకటేశ్వర రెడ్డి ఎవరైనా మీరు అతని స్టేటస్ ఫోటోలో ఆయన యొక్క వాల్పేపర్ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ సింబల్, తెలుగుదేశం పార్టీ కండవ వేసుకుంటాడు. అతనికి వైసీపీ వాళ్ళు మేం చేయాల్సిన అవసరం ఏముంది? బాలకోటిరెడ్డి గారు ఏమన్నా ప్రజాప్రతినిధా, ఏమన్నా ఎంపీపీయా, లేకపోతే మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు? ఏ నాయకుడు అయినంత మాత్రం చంపాలని ఏమన్నా ఉందా? ఏమన్నా ఆయన ఏమన్నా హత్యలు చేశాడా? లేకపోతే ఆయన ఎందుకు చంపాల్సిన అవసరం ఏముంది? మాకు రాజకీయంలో పోరాటాలు చేస్తాం, అవతల గెలుస్తాం. మేము పంచాయతీ గెలిచాం, ఆ ఊర్లో మా పార్టీ ఎంపీటీసీ గెలిచింది, అందరం గెలిచాం. అది దానికి చంపాల్సిన అవసరం మాకేముంటుంది? నాకేమన్నా వ్యక్తిగత కక్ష ఉంటే బాలకోటిరెడ్డి గారిని చంపారనుకోవచ్చు, మాకేం కక్ష ఉంటుంది? ఇందాక మీరు కాల్ డేటా అన్నారు, మీరు ప్రధాన పాత్ర అనలా, మీ అండ చూసుకొని మీ పార్టీ వాళ్ళు చంపారు అనేది తప్పండి. మా పార్టీ వాళ్ళు అసలు కానే కాదు, అందులో పార్టిసిపేట్ చేసింది మీరు ఇప్పుడు కానీ వెరిఫై చేసుకోండి. అతను వెంకటేశ్వర రెడ్డి అనే అతను తెలుగుదేశం పార్టీ, అతను వాళ్ళ శిష్యుడు, బాలకోటిరెడ్డి శిష్యుడు. ఆయనకి ప్రత్యక్షగా పంచాయతీ గెలిపించలేదని అతను, ఎందుకంటే బాలకోటిరెడ్డి గారు
నిన్ను పంచాయతీ గెలిపించి నేను మండలానికి వెళ్తానని చెప్పాడు. ఓకే. ఆయన మండలానికి వెళ్లకుండా ఈయన్ని గెలిపించలేకపోయాడు. ఇప్పటికీ నువ్వే పని చేసుకున్నావు, నాకేమీ రాజకీయంగా నాకు ప్రాముఖ్యత ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆయన్ని చంపడం జరిగింది, షూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన సరైన వైద్యం అందక చనిపోయాడు అనేది వాస్తవం. అంతేగాని మా అండదండలతో మా వాళ్ళు ఎవరైనా చేశారా, కేసు ఎఫ్ఐఆర్ తీసుకోండి, ఇప్పుడైనా రీవోక్ చేసుకోమనండి. ఇప్పుడు లోకేష్ 5 సంవత్సరాల క్రితం జరిగిన దాని మీద కూడా కేసులు పెడుతున్నాడు కదా, 3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాలు ఏ కేసు అయినా ప్రభుత్వంలో పెడుతున్నారు కదా. ఇప్పుడు గతంలో జరిగిన ఇన్సిడెంట్లు కూడా మీరు ఈ కేసు పెట్టమనండి, మళ్ళీ రీవోక్ చేయండి, ఓపెన్ చేయించండి. సిబిసిఐడి చేతనో, సిఐడి చేతనో, లేకపోతే ఎవరైనా పర్లేదు, ఎంక్వైరీ చేయించండి. మా పాత్ర ఉంటే అప్పుడు అనండి. అది చేతగాక పద్దాగల వేరే వాడి మీద ఆపోజిషన్ పార్టీ మీద నిందేసే కార్యక్రమం చేసి పబ్బం కొడుకునే కార్యక్రమం చేయకూడదు. లోకేష్ రెడ్ బుక్కి ప్రతిగా గోపిరెడ్డి బ్లూ బుక్ స్టార్ట్ చేశారు. రాస్తున్నాం, ఖచ్చితంగా రాస్తాం. మీరే ఒక దశలో ఒక మాట అన్నారు సార్. ఖచ్చితంగా రాస్తాం. ఎవరైతే అధికారులు ఇబ్బంది పెడుతున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టాం, దానిలో ఏం అనుమానం ఏం లేదు. ఖచ్చితంగా గ్రీన్ బుక్ రాస్తాం. గ్రీన్ బుక్లో ఎవడైతే అధికారులు ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే మా కార్యకర్తలను వేధిస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. 2014, 2019 మీ విజయాన్ని కృషి చేసిన చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు 24లో ఎందుకు సహాయ నిరాకరణ చేశారు? కొన్ని పరిస్థితులు వచ్చాయి. కొంతమందికి రాజకీయంగా వాళ్ళకి ఇంకా ఎదుగుదల కావాలని కోరుకున్నారు. సో దాని మీద కొంత అభిప్రాయ భేదాలు వస్తాయి. ఇప్పుడు కోడెల శివప్రసాద్ గారితో నడిచిన వాళ్ళందరూ శివప్రసాద్ గారితో ఉన్నారు. చాలామంది విడిపోయి ఆయన ప్రత్యర్థి వర్గం చేయాల. ఇప్పుడు వీళ్ళందరూ చాలామంది ఇప్పుడు అరవింద్ బాబు గారిని 2019లో పోటీ చేసిన వాళ్ళందరూ శివప్రసాద్ గారు అనుచరులే. ఒకప్పుడు ఆయన రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళే. వాళ్ళందరూ ఆయనతోటి ప్రయాణం చేశారా? లేదు కదా. రాజకీయాల్లో విభేదాలు వస్తుంటాయి, సహజం అది. విభేదాలు వచ్చినప్పుడు, కొంత డిఫరెన్స్లు వచ్చినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి మాకు కావాలి, మాకు ఏదో ప్రాధాన్యత కావాలని కోరుకున్నారు. దానిపై 2014లో పార్టీ ఓడిపోయినప్పుడు మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు, కుండబద్దలు కొట్టినట్టు. 24 తర్వాత కూడా మీరు ఎక్కడ దాచుకోవాలా, వాలంటీర్ల విషయం కూడా మీరు పబ్లిక్గానే మాట్లాడారు. నిజంగానే వాలంటీర్లు కూడా కొంత మీ ఓటమికి సహాయపడిందా వాలంటీర్ల వ్యవస్థ? తప్పకుండా. వాలంటీర్ వ్యవస్థ మా ఓటమికి కాదు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కూడా కొంతమేరకు వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది. ఎందుకంటే ప్రభుత్వానికి పార్టీ మధ్యలో ఒక అనుసంధానం లేదు. ప్రభుత్వ ఇచ్చే పథకాలు వాలంటీర్ల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి. కానీ నాయకులు ద్వారా వెళ్ళినట్టయితే ఈ పథకాలన్నీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు కాదు, కనీసం 60-70 సీట్లతో ఉండేది. ప్రభుత్వం అధికారంలోకి ఒకవేళ రాకపోయినా 60-70 సీట్లు అధికారం వచ్చేదేమో తెలియదు కానీ, బట్ 60-70 సీట్లు తక్కువ లేకుండా. 3 రాజధానులు ప్రకటించినప్పుడు మీరు కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాగా ఒక దశలో అమరావతికి ఓటేశారు. అమరావతి రాజధానిగా ఉండాలి అని అన్నారు, నిజమేనమాట? అమరావతి కాదు, నేను అన్నది ఏంటంటే గుంటూరు విజయవాడ మధ్యలో ఉండాలి రాజధాని. ఆ రోజు కూడా మేము చెప్పింది ఏంటంటే, మీరు క్లియర్గా వెనక్కి వెళ్ళండి, గుంటూరు విజయవాడ మధ్యలో పెడితే రాజధాని బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా కట్టలేడు రాజధాని. చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పు. ఈరోజు మీరు చూడండి, ఇప్పుడు కూడా వరదలు, వర్షాలు వస్తే అమరావతి ఎట్లా ఉందంటే మరొక నది ప్రవహిస్తున్నట్టు ఉంది. వాళ్ళు అవన్నీ చేయలేరు. ఇప్పుడు ఆయనకి 76 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా 4 సంవత్సరాలు కాలంగా 3.5 సంవత్సరాల కాలంలో రాజధాని నగరం కట్టాలంటే ఏ వ్యక్తికైనా సాధ్యం కాదు. అంటే మీరు అమరావతికి మద్దతుగా మాట్లాడారు, అయితే తాడేపల్లి నుంచి ఆదేశాలు రావడంతో మళ్ళీ అదే మీరు ఒకసారి వెనక్కి వెళ్ళండి. నేను మాట్లాడింది ఏంటంటే, విజయవాడ గుంటూరు మధ్యలో పెడితే అన్నీ కలిసిపోయాయి. ఇప్పుడు మనం గన్నవరం నుంచి చిలకలూరుపేట దాకా కలిసిపోయాయి. గన్నవరం నుంచి చిలకలూరుపేట దాకా మొత్తం హైవేలో ఉన్న అన్నీ కలిపేస్తే ఆఫీసులు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం ఇస్తుంది, రోడ్లు, డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ అనేది ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన కన్స్ట్రక్షన్ అంతా వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు మన నగరం కట్టాలి, ఇప్పుడు నగరానికి మనం రోడ్లు మొత్తం వేసి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మనం బిల్డింగ్స్ కట్టాలంటే సాధ్యమైనది? సాధ్యమే కాదు. ఇది ఎప్పటికైనా అమరావతి నిర్మాణం చేస్తే చంద్రబాబు నాయుడు గారు కళ్ళగా చంద్రబాబు నాయుడు ఒక సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ ఇవి కానీ రోడ్డు మీద తీసుకొచ్చి మెయిన్ రోడ్డు మీద కట్టినట్టయితే ఇప్పటికీ బ్రహ్మాండంగా అన్ని ఆఫీసులు వచ్చారు తీసుకొచ్చి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారైనా మేము చెప్పేది ఏంటంటే,
ఆ రాజధాని అనేది వైజాగ్ కాకుండా, వైజాగ్ దూరం అవుతుంది, అన్ని ప్రాంతాల వారు వెళ్ళలేరు, ప్లస్ వైజాగ్ ప్రజలకు ఇష్టం లేదు. అక్కడున్న ప్రజలు ఈ రాజకీయ ప్రమేయం వస్తే మేము ఇబ్బంది పడతామేమో అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. సో వాళ్ళ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. నేను వైజాగ్లో చదువుకున్నాను కాబట్టి నాకు తెలుసు. అక్కడ రోజు సాయంత్రం అయితే సరదాగా బీచ్కి వెళ్ళాలి, సినిమా చూడాలి, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ, వాళ్ళు హ్యాపీగా జీవనం సాగించేవాళ్ళు వైజాగ్ ప్రజలు. అలాంటి చోట వెళ్ళి మీరు ఒక రాజధాని పెట్టే కార్యక్రమం చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వైజాగ్లో ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేయట్లా. సో నేను అందుకని విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో మాట్లాడాను. ఆ రోజు కూడా మీరు ఒకసారి వెనక్కి చూసుకుని, అమరావతి గురించి నేను మాట్లాడాల, విజయవాడ గుంటూరు మధ్యలో ఉండాలి రాజధాని, అప్పుడు బాగుంటుందని చెప్పి నేను మాట్లాడాను. దాన్ని వేరే విధంగా తీసుకొచ్చాను. 2024 జూన్ 4 రిజల్ట్ వచ్చిన సాయంత్రం జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు, 65 లక్షల మంది అవ్వాతాతలు ఏమయ్యారు, వీళ్ళందరూ ఏమయ్యారని. మీకు అనిపించింది ఎప్పుడైనా? అంటే అనేక పథకాలు అమలు జరిపాం 5 సంవత్సరాల కాలంలో, ఇవన్నీ ఎందుకు మనం ఓడిపోయామైనా? తప్పకుండా అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒక ఫ్యాక్టర్ అని చెప్పలేము. ఒకటి, వాలంటీర్స్ రావటం వల్ల నాయకుల యొక్క గౌరవం తగ్గింది, నాయకులు డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళలేకపోయారు, సెకండ్ గ్రేడ్ నాయకులు, అందువల్ల మాకు మైనస్. రెండోది, డబ్బులు బిల్స్ ఇవ్వలేక కార్యకర్తలకి క్యాడర్ బిల్లులు చాలా పనులు చేశారు, వాళ్ళందరికీ డబ్బులు చెల్లించగా సచివాలయం బిల్డింగ్ డబ్బులు కానీ, బిల్స్ కానీ, లేకపోతే వీటన్నిటి రోడ్స్ వేసిన బిల్స్ ఇవ్వలేక ఒకటి. రెండోది, మద్యపాన నిషేధం, మద్యపానం ఈరోజు మరి మన సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, మనం అది కూడా చేయలేకపోయాం. సో ఈ విధంగా అనేక కారణాలు ఉన్నాయి. దీనికి కారణాలు ఒక కారణం అని చెప్పలేము. ప్లస్ రాష్ట్రం అంతా ఒక గాలి వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు కాపులందరినీ ఒకవైపు తన వైపు తిప్పుకున్నారు. సో కాపులు ఓట్ బ్యాంక్ అంతా కూడా వన్ సైడ్ పట్టడం. సో ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. రాజధాని మేము వైజాగ్ అనుకోవటం, 3 రాజధానులు ఏర్పాటు చేయడం ఒకటి, ఈ విధంగా అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కలిసి ఈ యొక్క ఓడిపోవటమే కారణం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ టీడీపీ మాట, బాబు షూరిటీ మోసం గ్యారంటీ వైసీపీ మాట. నిజమేనా ఈ మాట? ఖచ్చితంగా. ఇప్పుడు మోసం చేయటం అంటే, ఇప్పుడు మొదటి సంవత్సరం ఏ పథకాలు ఇవ్వాల, సూపర్ 6 అన్నాడు, ఒక్క పథకం కూడా ప్రారంభించాల. రెండో సంవత్సరంలో తల్లికి వందనం ఇచ్చారు. తల్లికి వందనంలో ఇప్పటికీ ఫస్ట్ క్లాస్ పిల్లలకి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. కొంతమందికి మరి ఆ రోజు ఏమన్నాడు లోకేష్, జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇవ్వట్లేదు, 14,000 ఇస్తున్నాడు, 1,000 రూపాయలు ఆయన ఖాతాలో ఉన్నాడు, మేము వస్తే కోత లేకుండా, ఎటువంటి నిబంధన లేకుండా 15,000 ఇస్తామన్నారు. ఇప్పుడు 13,000 ఇచ్చారు. 13,000 కూడా కొంతమందికి పడలేదు, 10,000 పడ్డాయి, కొంతమందికి 9,000 పడ్డాయి. వీటి పరిస్థితి, వీళ్ళందరినీ పట్టించుకునే వాళ్ళు లేడు. ఇప్పుడు సచివాలయం వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, సచివాలయంకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎవరిని అడగాలి వీళ్ళు? ఎవరిని అడగాలో కూడా దిక్కుదోసని పరిస్థితిలో ఈరోజు తల్లికి వందనం రాని వాళ్ళు ఉన్నారు. అట్లానే నిరుద్యోగ భృతి అన్నాడు, నిరుద్యోగ భృతి లేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇంతవరకు ఎక్కడా మరి ఉద్యోగం ఇచ్చిన ఇది లేదు, దాఖలాలు లేవు. అట్లానే మరి నిన్న ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ పెడితే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో ఇది ఒక్క ఎక్స్ప్రెస్ అని ఒకటి చెప్పారు. సపోజ్ ఎక్స్ప్రెస్ తీసుకున్నాం అనుకోండి, అసలు నర్సరావుపేట డిపోలో ఉదాహరణకి అసలు ఎక్స్ప్రెస్లే లేవు, ఎక్స్ప్రెస్సే లేదు. వీళ్ళు ఎక్కడికైనా విశాఖపట్నం వెళ్ళాలి, లేకపోతే తిరుపతి వెళ్ళాలి, వీళ్ళు ఎన్ని బస్సులు మారాలండి? ఇప్పుడు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు దాదాపు ఒక 5-6 బస్సులు మారి తిరుపతి వెళ్ళాల్సి వస్తుంది. విశాఖపట్నం వెళ్ళాలంటే ఇంకొక 7-8 బస్సులు మారాలి. అది కరెక్టేనా? అది టీడీపీ సుపరిపాలనలో తొలడుగు పేరుతో ఇంటింటికి వెళ్తుంది. ఇంకొక నిమిషం చెప్పండి. ఇప్పుడు ఈ సూపర్ 6లో ఇంకొక పథకం అన్నదాత సుఖీభావ ఇచ్చారు. అన్నదాత సుఖీభావలో ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, 20,000 రూపాయలు నేనే ఇస్తాను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది అదనంగా వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆ 20,000 రూపాయల్లో ఈయన 5,000 ఇచ్చి వాళ్ళు 2,000, 7,000 మొట్టమొదటిసారి మొన్న వేశారు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటంటే, పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు పొగాకు కొనేవాళ్ళు 200 కోట్లు కొనాలంటే ఇప్పుడు 90 కోట్లు మాత్రమే కొన్నారు, మిగిలిన పొగాకు ఇంతవరకు కొనలేదు. మామిడికి లేదు, మిర్చి అసలు పోయింది,
కందులు లేవు, ఇటు గిట్టుబాటు వరి గిట్టుబాటు ధర లేదు. వీటన్నిటి గిట్టుబాటు ధర లేనన్న రైతులు ఇవాళ పెట్టుబడి ఏ విధంగా పెట్టాలి? రైతులు పెట్టుబడి పెట్టాలంటే అసలు డబ్బులు రొటేషన్ లేక మార్కెట్లో ఇవాళ వ్యాపారస్తులందరూ గగ్గోలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక్క వ్యాపారం సరిగ్గా లేదు, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదు, దాదాపు 6 టర్మ్స్కి ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. రైతులకు మరి దాదాపు 7 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టే కార్యక్రమం చేశారు. అసలు ఇవన్నీ రాకపోతే ఎవరిని అడగాలి? ఏదైనా పథకం రాకపోతే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇప్పటికి కూడా ఈ యొక్క బెనిఫిషరీస్లో ఇప్పటికీ ఉన్న పెద్ద సమస్య. ఈ సమస్యని ప్రభుత్వం పరిష్కారం చేయట్లేదు. సో P4 విధానం అన్నారు. P4 విధానం నిజంగా వస్తుందా? నేను చెప్పడం కదా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారే చెప్పారు. ఇది ఆచరణ కానీ దీన్ని తీసుకెళ్ళి ఆయన P4 అని చెప్తా ఉన్నాడు, అంటగట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఏ విధంగా దీన్ని అసలు ఆచరణలో పెడతారు? ఇది అసలు ఆచరణ కానీ ఎవరో సలహా ఇస్తున్నాడు, దాన్ని పాటిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రాజధాని విషయంలో కూడా ఆయన బాగా కరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు ప్లాట్లు, ఇంత పెద్ద పెద్ద ప్లాట్లు ఇచ్చారు, ఎవరు కొంటారు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ అక్కడ గజం 70,000ది 25,000, 30,000కి వచ్చింది. ఎవరు దాన్ని ఇచ్చేస్తారు? సో ఇవన్నీ కూడా ప్రధానంగా సమస్యలు ఉన్నాయి. వీటిని అడ్రస్ చేసే పరిస్థితి లేదు ఇవాళ ప్రభుత్వం. టీడీపీ సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇంటింటికి వెళ్తుంది. వైసీపీ కూడా రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో వెళ్తుంది. అప్పుడు ప్రజల అనుభవం ఏంటి? మీకు ఏం చెప్తున్నారు ప్రజలు? అంటే ఈ పరిస్థితుల్లో ఇప్పుడే బయటపడరు ప్రజలు. బయటపడి ఓపెన్గా అంటే ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకుంటారు, మాతో షేర్ చేసుకునే అభిప్రాయాలు మీతో చెప్తున్నారు. ఇప్పుడు మాతో షేర్ చేసుకునే ఇప్పుడు ఈ మిగిలిన ఈ ఫ్రీ బస్ అంటే నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు. అంతకుముందు జరిగినవన్నీ వాళ్ళు చెప్తా ఉన్నారు. అన్నదాత రైతులు హ్యాపీగా లేరు, విద్యార్థులు హ్యాపీగా లేరు, మరి అట్లానే వ్యాపార వర్గాలు హ్యాపీగా లేరు. ఇవాళ అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అన్నీ వాళ్ళే చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏ ఒక్క రంగం కూడా ఇవాళ బాగా హ్యాపీగా ఉన్న వర్గాలు లేరు ఇవాళ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా పథకాలు ఇచ్చినా సరే ఇండైరెక్ట్గా ఆ డబ్బులన్నీ కూడా మార్కెట్లో ప్రవేశించాయి. మార్కెట్లో ఒక రొటేషన్ జరిగేది. ఇప్పుడు ఆ రొటేషన్ లేక ఎక్కడికక్కడ కష్టం. ఇప్పుడు ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఇవాళ లోన్లు తీసుకోవట్లం బ్యాంకుకి వెళ్ళి. ఇవాళ 10 లక్షలు లోన్ తీసుకుంటే 5,000 రూపాయలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. 20 లక్షలు తీసుకుంటే 10,000 రూపాయలు నెలకి 5వ తారీఖు లోపల ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ కట్టలేక చాలామంది బ్యాంకులు వెళ్ళి లోన్లు తీసుకోవట్లేదు. వాళ్ళు డ్వాక్రా గ్రూపులు దాదాపు ఈ రాష్ట్రంలో 90,000 గ్రూపులు ఉన్నాయి. అంటే 90 లక్షల మంది ఈరోజు డ్వాక్రాలో ఉన్నారు. సో ఇంత పెద్ద ఎత్తున డ్వాక్రా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళు. ఇవన్నీ కూడా ప్రధాన సమస్యలు. గుడ్ మార్నింగ్ నరసరావుపేట ఎలా జరుగుతుంది? బాగుంది, చాలా బాగా జరుగుతూ ఉంది. మంచి కార్యక్రమం ఇది. దాదాపు 4 వారాల నుంచి చేస్తూ ఉన్నాం. 4 వారాల నుంచి స్టార్ట్ చేసి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది ప్రజల్లో. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు మేము ప్రజల్ని కలవటం కానీ అందరినీ కలిసి మాట్లాడటం కానీ జరుగుతూ ఉంది. ఒక మంచి కార్యక్రమం దీన్ని నరసరావుపేటలో. 2029 టార్గెట్గా మీ అడుగులు పడ్డాయి అనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ నరసరావుపేట పేరుతో. తప్పకుండా గుడ్ మార్నింగ్ నరసరావుపేట కానీ, పార్టీ పదవులు కానీ, అలానే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం, జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాధ్యతలు అప్పచెప్పడం, ఖచ్చితంగా ఈ యొక్క 2029కి ఖచ్చితంగా అడుగులు పడే కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ తిరిగి అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. మీరు 13 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడు రాజకీయ విమర్శ చేశారు తప్ప వ్యక్తిగత విమర్శకి ఎప్పుడు వెళ్ళలేదు. మేము చాలాసార్లు గమనించాము కూడా, ఇప్పుడు వెళ్ళా. కానీ కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు మీ పార్టీలో అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మీలాంటి వాళ్ళు అంతర్గత సమావేశాల్లో చెప్పారా ఇది అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని? అంటే ఖచ్చితంగా అది వ్యక్తిగత విమర్శలు ఎవరికైనా సరైన పద్ధతి కాదు. అది రాజకీయంగా ఉండాలి విమర్శలు. కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే నేను కూడా దాన్ని ఖండిస్తాను తీవ్రంగా. సరే, అది కొన్నిసార్లు బయటపడవచ్చు, కొన్నిసార్లు కొంతమంది దగ్గర చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో చెప్పలేకపోవచ్చు. కానీ మనసులో అయితే అది బాధ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలా చేసి ఉండకపోవచ్చు, ఇలాంటి వ్యక్తి పలాని మాట్లాడి ఉండకపోవచ్చు అనేది ఖచ్చితంగా మనసులో. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.